శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. లక్ష్మీదేవికి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో, వారంలో వచ్చే 7 రోజుల్లో ఏ రోజు లక్ష్మీదేవికి ఏ నైవేద్యం సమర్పిస్తే సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలిగి ధనపరంగా అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా సరే ఇంట్లో బొటనవేలి సైజులో లక్ష్మీదేవి విగ్రహం ఉంచుకొని రోజు అభిషేకం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి విగ్రహాలలో పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి చాలా శక్తి ఉంటుంది. ఇంట్లో చిన్న పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని, బొటనవేలి సైజులో ఉన్న విగ్రహాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకుని రోజు ఆవు పాలతో అభిషేకం చేస్తూ శ్రీ సూక్తం చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ధనలక్ష్మి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. అలాగే మీ ఇంట్లో పంచలోహాలతో చేసిన లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా, పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా, బంగారు లక్ష్మి విగ్రహం ఉన్నా, వెండి లక్ష్మి విగ్రహం ఉన్నా, రాగి లక్ష్మి విగ్రహం ఉన్న లక్ష్మీదేవి విగ్రహానికి ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ ఉంటే అనారోగ్యాలన్నీ తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే ఆవు నెయ్యితో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే కళారంగంలో బాగా రాణిస్తారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో తొందరగా సక్సెస్ సాధించాలంటే ఆవు నెయ్యితో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయాలి. అలాగే తేనెతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే కీర్తి ప్రతిష్టలు తొందరగా కలుగుతాయి. పంచదార కలిపిన నీళ్లతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే బెల్లం కలిపిన నీళ్లతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే అష్టకష్టాలు తొలగిపోతాయి. భయంకరమైన కష్టాలు ఉన్న వాళ్ళు ఎవరైనా లక్ష్మీదేవి విగ్రహానికి బెల్లం కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తూ ఉండండి. ఇలా ఒక్కొక్క రకం అభిషేకం చేస్తే ఒక్కొక్క రకం ప్రయోజనం చేకూరుతుంది. అలాగే లక్ష్మీదేవికి ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. లక్ష్మీదేవికి ఎప్పుడు నైవేద్యం సమర్పించినా అరటిపండు ముక్కలు నైవేద్యం పెడితే మేధస్సు పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, ప్రజ్ఞాపాఠవాలు పెరుగుతాయి. పిండి వంటలు లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే సకల విద్యా ప్రాప్తి కలుగుతుంది. నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. అసలు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు లక్ష్మీదేవికి ఒక్కొక్క నైవేద్యం సమర్పించాలి. లక్ష్మీదేవికి ఆదివారం పూట పాలు, సోమవారం పూట పాయసం, మంగళవారం పూట అరటిపళ్ళు, బుధవారం వెన్న, గురువారం పటిక బెల్లం, శుక్రవారం తీపి పదార్థాలు, శనివారం ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు. ఇలా వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు లక్ష్మీదేవికి ఒక్కొక్క నైవేద్యం సమర్పించండి. వారంలో వచ్చే 7 రోజులు లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం వల్ల సంపూర్ణంగా ఆర్థికంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా లక్ష్మీదేవికి అభిషేకాలు చేయండి, నైవేద్యాలు సమర్పించండి. వారంలో వచ్చే 7 రోజుల్లో కూడా సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు అందించే ఛానల్ మాచిరాజు భక్తి ఛానల్. అయితే మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ కొన్ని ప్రత్యేకమైన ఛానల్స్లో వేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో మాచిరాజు భక్తి ఛానల్ని ఉపయోగించుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి జాతకం చెప్పబడును అని చెప్పి అనేక రకాలైనటువంటి మోసాలు కూడా చేస్తున్నారు. కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ అఫీషియల్ ఫోన్ నెంబర్ 9399990660. మరొక్కసారి నెంబర్ చెప్తున్నాను. మాచిరాజు భక్తి అఫీషియల్ ఫోన్ నెంబర్ 9399990660. ఈ నెంబర్ కాకుండా ఇతర నెంబర్స్ ఏవైనా సరే వీడియోల మీద ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్స్ నమ్మకండి. ఆ నెంబర్స్ పేరుతో ఆ డీపీ పెట్టుకొని అనేక మందిని పూజల పేరుతో, జపాల పేరుతో మోసం చేయటం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఏ వీడియో వేసుకున్నా సరే, ఆ వీడియో మీద ఏ నెంబర్ వచ్చినా సరే ఆ నెంబర్తో మాకు ఎటువంటి సంబంధము ఉండదు. ఆ నెంబర్కి సంబంధించి మేము ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించటం లేదు. కేవలం 9399990660 ఈ నెంబర్కి సంబంధించి మాత్రమే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, వ్యక్తిగత జాతకం చెప్పించుకోవచ్చు. కాబట్టి ఇలా ఫేక్ నెంబర్స్ వేసి పూజల పేరుతో, జపాల పేరుతో చేసే మోసాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మాచిరాజు భక్తి ఛానల్ చూడండి.
ఈ ఛానల్ వీడియోస్ ద్వారా మీకున్న సమస్యలు తొలగింపజేసుకోండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.